హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మక్కగారెలు చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది. ఇక ఏమంటే మక్కగారెలు ఒకసారి చేద్దామన్నట్టుగా ఫ్రెష్గా మక్కేళ్ళు దొరికినాయి. ఇక చేద్దామన్నట్టుగా ఈరోజు చేసి చూపిద్దాం, అందరికీ పిల్లలందరూ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, పచ్చి మక్కలండి ఉలుసుకొని పెట్టుకున్నాను. ఇవి ఒక 2 మక్కెళ్ళాయి. అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా. పచ్చిమిర్చి అండి, జీలకర్ర, ధనియాలు, సాల్ట్, వెల్లుల్లి. కావాల్సిన వాళ్ళు, తినేవాళ్ళు ఇంకా షుగర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ముందుగా ఇవి జార్లో ఇవి చిన్నగా చేసి వేస్తున్నాను. ఇవి పచ్చిమిర్చి లేకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగానే ఉంటాయి, బాగుంటాయి. నేనైతే వేస్తున్నా, ఇవి కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ మక్కలన్నీ వేసుకుందాం. మక్కలన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సీజన్లో బాగా వస్తాయి కదా, ఈ సీజన్లో వచ్చినప్పుడే మనం చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఎన్నో రకాలు చేస్తారు మక్కలతోని. ఈరోజు అయితే నేను గారెలు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. తీపి తినే వాళ్ళు ఉంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం అంత బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, మంచిగా కలుసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రైండ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం గారెలు చేసుకోవడమే. మెత్తగా పట్టేసుకున్నాను. ఉప్పు కారం కూడా ఒకసారి చూసుకొని మనం ఇప్పుడు గారెలు చేసేసుకోవడమే. ఏంటంటే ఇప్పుడు లేతగా ఉంటాయండి మక్కెన్లు, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గారెలు చేద్దాం. మక్క గారెలు పిండి అయితే మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిన్న గిన్నె పైన నేనైతే ఇలా చేసుకుంటాను. ఎందుకంటే మనము చేయితోని బట్టల పైన అది చేస్తే మొత్తం దానికి ఉన్నది విటమిన్ అంతా వెళ్ళిపోతుంది. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం దీనికి ఉన్న పాలు ఉంటాయి కదా మొక్కలకు, ఆ పాలన్నీ ఏమైతాయి అంటే మనం బట్ట పైన కానీ దేనిపైన కానీ చేస్తే మొత్తం దానికే వెళ్ళిపోతుంది. ఇక మన కడుపులకు ఏమి వెళ్తుంది, అందుకన్నట్టుగా నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే గారెలు మంచిగా ఫ్రై కావాలి కదా, అందుకోసం అన్నట్టుగా. దీనికి వాటర్ రాసి ఇప్పుడు ఇదైతే మంచిగా వేడైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం వాటర్ రాసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ గారె వేడి మీద వేసినప్పుడే మంచిగా పైకి తేలుతుంది. చూడండి ఎంత మంచిగా వంగిందో, సూపర్గా వంగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే వేడాయే లోపల మనం ఇంకా ఒకటి వేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ లైట్గా వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీనికి, ఎందుకంటే నూనెలో జారడానికి అన్నట్టుగా కొంచెం ఎక్కువైతే చిట్టపటలాడతాయి. అలాగనమాట. చూడండి ఇలా మంచిగా
రౌండ్గా వచ్చేటట్టు చేసుకోవాలి మనం. చేసుకొని మళ్ళీ అలాగే ఇలా చేసేసుకోవాలి. ఇదైతే మంచి గోల్డ్ కలర్లో వచ్చేసింది. దీన్ని తీసేద్దాం. అలా పెట్టేస్తే అది ఆయిల్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇది చూడండి ఎలా జారుతుందో. ఇలా అన్నమాట. ఇలా వేసేస్తే ఆ పిండిలో ఉన్న పాలు కానీ ఉప్పు కారం కానీ బయటకు వెళ్ళిపోకుండా ఇట్లా ప్లేట్ పైన వేసుకుంటే బాగా వస్తాయి. ఆ ప్లేట్ కూడా ఇలా మనకు పళ్ళెంలాగా ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే రాదు. ఇలాంటి ప్లేట్ అయితేనే వస్తుంది ఫ్రెండ్స్. చిన్న చిన్నవి మన ఇంట్లో ఉంటాయి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు దీన్ని కొంచెం కదిలిద్దాం. ఫస్ట్ టైం కొంచెం వాటర్ ఉండడం వల్ల మనకు చిట అన్నది కదా, కొంచెం తక్కువ వాటర్ పెట్టుకొని ప్లేట్కు మనం ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు బాగా వస్తుంది. కర్చీఫ్ల పైన దానిపైన ఇట్లా ఒత్తి వేస్తారు కదా, నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ఇంత మంచిగా పొంగుతున్నాయి చూడండి. లేత మక్కలు కదా, చాలా పొంగుతున్నాయి. సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మనం అన్నీ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం మక్క గారెలు చేసేటప్పుడు ఏమంటే పిండి తక్కువ ఉంటుంది, కొంచెం సరిపోదు. అప్పుడు ఎట్లా అనేసి అనుకుంటుంటాం కదా. ఏం లేదండి, మీకు గోధుమ పిండి అయితే ఇంట్లో ఉంటుంది కదా, ఒక కాస్త వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని ఇలా కలిపేసుకోండి. మొత్తం గ్రైండ్ చేసుకోండి. మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ పిండితోని మీరు ఇలా అప్పాలు చేయండి ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి కలిపిన పిండి. ఎందుకంటే నా దగ్గర 2 ఉండే అన్నమాట, మక్కెన్లు 2 ఉండే. నేను మీకు మంచిగా చూపిస్తా. అయితే సరిపోవేమో అనేసి గోధుమ పిండి వేసి చేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడు మనం వేసుకుందాం. చూడండి ఎలా మంచిగా పొంగుతాయో. మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంటుంది అంటే, అయ్యో సరిపోదు కదా, ఇంకో 4 అయితే బాగుండు అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఇలా గోధుమ పిండి ట్రై చేయండి. చూడండి వేసేసాను కదా, అది ఎలా వస్తుందో చూద్దాం. మంచిగా పొంగుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా గోధుమ పిండి వేసినాక కూడా మంచిగా పొంగింది. కొంచెం షేప్ సరిగా రాలే కానీ, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా కదా ఇదే చేయితోని. మళ్ళీ గిన్నె కూడా కొంచెం అది పట్టుకుంది. ఇంతకుముందు కొన్ని చేశాను, అలా ఇంకొకటి కూడా వేస్తుందాం. ఇది చిన్నగా పెట్టేస్తా, మళ్ళీ ఒకటి చేద్దాం. ఎందుకంటే మీకు చూపెట్టడం కోసం మంచిగా రౌండ్గా చేద్దాం అనుకుంటున్నా. అది రౌండ్ షేప్ రాలేదు, ఇంకొకటి రౌండ్గా చేద్దామని ట్రై చేస్తున్నా. ఎందుకంటే గోధుమ పిండి వేసిన తర్వాత మనకు మంచిగా వచ్చిందా లేదా అనే దానికోసం. చూడండి, ఎప్పుడైనా ఈ గారెలకు స్టవ్ పెద్దగా పెట్టుకోవాలండి. స్టవ్ పెద్దగా పెట్టుకుంటే ఫుల్లో ఉంటే మంచిగా పొంగుతాయి అన్నమాట. ఇదైతే కొంచెం షేప్ సరిగా రాలేదు, అందుకన్నట్టుగా మీకు మళ్ళీ ఇంకొకటి వేసి చూపెట్టాను. చాలా బాగా పొంగుతుందండి. చూడండి ఎంత మంచిగా పొంగిందో.
అదేంటంటే మిరపవడలాగా వంగింది గోధుమ పిండి వేసినాక కూడా. ఎందుకంటే మనకు అన్ని రోజులు ఒకలాగా ఉండవు ఫ్రెండ్స్, ఒక్కొక్క టైంలల్లా సరిపోవు అనుకున్నప్పుడు ఇలా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని రాజీ పడాల్సి ఉంటుంది, మొత్తం మక్కలతోనే కాకుండా ఇలా కూడా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా వంగిందో. గోధుమ పిండి వేసిన తర్వాత కూడా చాలా బాగా వంగింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే గారెలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఎంత బాగా పొంగినాయో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఒక లిటికేషన్ ఉంది, అది కూడా పెడుతున్నా. ఒక టెక్నిక్ అన్నమాట. ఏంటంటే మనకు మక్కలు తక్కువ ఉన్నప్పుడు ఏదన్నా కొంచెం యాడ్ చేస్తే ఎక్కువ అవుతాయి అనే దాని గురించి కూడా అది కూడా వీడియో తీశాను. మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఏమనిపిస్తుందంటే ఇన్ని రోజుల నుండి వీడియోలు తీసుకుంటూ కష్టపడుకుంటూ మా ఇంట్లో ఏం పని నీకు ఫోన్ పట్టుకొని అని అంటుంటారు. అన్నా కానీ ఈ ఒక యోగా లాగా అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఒక యోగా, ఒక స్నేహం లాగా అయిపోయింది. ఒక చిన్న పాపలు చిన్న పిల్లలను కదా అన్నట్టుగా నాకు ఈ బంధం ఏర్పడింది. ఇంకా నా ఛానల్ అయితే ఇంకా డెవలప్ అయితే కాలేదు, కానీ తీస్తూనే ఉన్నా. ఎప్పుడు డెవలప్ అవుతుందో అని అనుకుంటున్నా. కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి తీస్తున్న ఇంత కష్టపడి మస్తు 800-900 వీడియోలు అయినాయి ఫ్రెండ్స్, ఇంకా వైరల్ అవుతలేదు. అదే చాలా బాధగా ఉంది. ఇలా కొన్ని అంటే ఆ టెక్నిక్ చూసి అయినా కూడా ఫుల్ వీడియోలో పెడతా. చూడండి ఫ్రెండ్స్, ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. తిందాం రండి అందరూ. మక్క గారెలండి, మొత్తం చేసేసాను. కనిపిస్తలేవేమో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. అందరూ ఈ వీడియో చూసి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటాను.